హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్. నేను మీకు ఒక గ్రాఫికల్ డిజైన్ చూపిస్తాను పైథాన్ ప్రోగ్రామింగ్ ద్వారా. సో ఈ గ్రాఫికల్ డిజైన్ చేయడానికి నేను పైథాన్ అప్లికేషన్ అంటే పైథాన్ కంపైలర్ వాడుతున్నాను. పైడ్రాయిడ్ అనే అప్లికేషన్ వస్తుంది మనకి. పైడ్రాయిడ్ PYDROID పైడ్రాయిడ్ 3 అనే అప్లికేషన్ వస్తుంది. ఈ అప్లికేషన్లో నేను ప్రోగ్రామ్స్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకేనా. ప్రజెంట్గా నేను ఇంపోర్ట్ టర్టిల్ యాజ్ TR అంటాను. టర్టిల్ అనే మోడల్ని TR లాగా ఇంపోర్ట్ చేసుకుంటాం, ప్రోగ్రామ్లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ టర్టిల్ అనే మోడల్ వచ్చేసి పైథాన్లో బిల్ట్ ఇన్ మోడల్ అంటాం. మోడల్. సో ఈ బిల్ట్ ఇన్ మోడల్ని ప్రోగ్రామ్లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. తర్వాత TR.bg కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అని. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను బ్లాక్ ఉండాలని చెప్తాను. ఓకే, బ్లాక్ పెట్టేస్తాం. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ పెట్టేస్తాం. తర్వాత నెక్స్ట్ లైన్కి వచ్చేసి CLR. నేను CLR అని తీసుకొని దాంట్లో నేను కలర్స్ ఫిల్ చేస్తాను. స్క్వేర్ బ్రాకెట్ వాడాలి దీనికి. లిస్ట్లా క్రియేట్ చేయడానికి నేను స్క్వేర్ బ్రాకెట్ వాడుతున్నాను. డబుల్ కోట్స్లో డబుల్ కోట్స్ అని పెట్టేస్తాను. సో ఫస్ట్ డబుల్ కోట్ మధ్యలో వచ్చేసి నేను రెడ్ పెట్టేస్తాను, రెడ్. సెకండ్ డబుల్ కోట్స్ మధ్యలో వచ్చేసి ఆరెంజ్ అనేది పెడతాను. థర్డ్ డబుల్ కోట్స్ మధ్యలో వచ్చేసి గ్రీన్ అని పెడతాను. ఓకే. ఫోర్త్ డబుల్ కోట్ మధ్యలో వచ్చేసి నేను పర్పుల్ అని పెట్టేస్తాను. ఫిఫ్త్ డబుల్ కోట్స్ మధ్యలో బ్లూ అని పెడతాను, BLUE బ్లూ. ఓకే. సో ఈ బ్రాకెట్ అవసరం లేదు, ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఫర్ నమ్ అనే లూప్ వేరియబుల్ తీసుకుంటాను. ఫర్ అనే లూప్కి నమ్ అనేది వేరియబుల్. సో నమ్ ఈ రేంజ్లో ఉంటే నమ్ అనే వాల్యూ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0. సో నమ్ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అని కోలన్ పెట్టాను. ఇండెంటేషన్ కోసం కోలన్ అనేది వాడతాం పైథాన్లో. తర్వాత మళ్ళీ ఇంకొక లూప్ తీసుకుంటాం. ఫర్ COLR ఇన్ రేంజ్ అనేది వచ్చేసి రేంజ్ ఆఫ్ వాల్యూస్ని స్పెసిఫై చేయడానికి యూజ్ చేసే బిల్ట్ ఇన్ ఫంక్షన్ అది. ఓకే. సో ఫర్ లూప్ వచ్చేసి ఫస్ట్ ఫర్ లూప్ వచ్చేసి 10 times 0 to 9 ఎగ్జిక్యూట్ అవుతుంది. సెకండ్ ఫర్ లూప్ వచ్చేసి 5 times అంటే 0 to 4 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. తర్వాత ఈ లూప్ బ్లాక్ లోపల నేను టర్టిల్ నుంచి కలర్ తీసుకోమంటున్నాను. కలర్ బ్రాకెట్లో CLR తర్వాత మనము స్క్వేర్ బ్రాకెట్లో నేను COLR అని తీసుకుంటాను. COLR అని తీసుకున్నాను. ఓకే. ఇది లూప్ వేరియబుల్, ఇది COLR అనేది లూప్ వేరియబుల్. ఓకే. తర్వాత మళ్ళీ టర్టిల్లో స్పీడ్, ఎంత స్పీడ్తో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావాలనేది నేను చెప్తాను. 0.2 పెట్టేస్తాను. తర్వాత టర్టిల్లో సర్కిల్ డ్రా చేయమంటాను. సర్కిల్ విత్ 50 రేడియస్. ఓకే. తర్వాత టర్టిల్లో ఇది 25 degrees లెఫ్ట్కి మూవ్ కావడానికి మనం దీన్ని వాడతాం. 25 degrees లెఫ్ట్కి రొటేట్ కావడానికి దీన్ని వాడతాం. మళ్ళీ టర్టిల్ ఫార్వర్డ్, ఇది 75 పిక్చల్స్ ఫార్వర్డ్ కావాలంటే ముందుకు మూవ్ అవ్వడానికి దీన్ని వాడతాం, TR ఫార్వర్డ్ అనేది. సో ఫార్వర్డ్ అనే ఫంక్షన్ వచ్చేసి మనకు కర్సర్ని 75 పిక్చల్స్ ఫార్వర్డ్ ముందుకు మూవ్ చేస్తుంది. లెఫ్ట్ అనేది వచ్చేసి 25 degrees కర్సర్ని 25 degrees లెఫ్ట్కి రొటేట్ చేస్తుంది. ఓకే. TR అగైన్ రైట్ ఆఫ్ 2 అంటాం. ఇదేం చేస్తుందంటే రైట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే 2 degrees రైట్కి రొటేట్ చేస్తుంది. కర్సర్ని 2 degrees రైట్కి రొటేట్ చేస్తుంది. అది మనం ఇప్పుడు రాసిన ప్రోగ్రామ్. ఓకే. సో దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఇలా వస్తుంది. ఓకే.